ఏపీలో పొత్తులపై బీజేపీ స్టాండ్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి? టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలా లేక ఒంటరిగా ఎత్తులు వేయాలా అని లెక్కలు వేసుకుంటోంది. లోకల్ క్యాడర్ 2014 రిపీట్ చేయాలంటుంటే లీడర్లు మాత్రం ఒంటరిగానే ఎత్తర జెండా అంటున్నారు. మరోవైపు బీజేపీ రూట్ ఎటు అనే దానిపై సంక్రాంతి తర్వాతే సస్పెన్స్ వీడుతున్న టాక్ వినిపిస్తోంది. ఏపీలో బీజేపీ కథ మళ్లీ మొదటకొచ్చింది. 2014 లాగా పొత్తుల బాట పట్టాలా లేక 2019 ఎన్నికల మాదిరిగా ఒంటరి పోరు చెయ్యాలా అనే సందిగ్ధ అవస్థలో ఉంది కాషాయ పార్టీ. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. ఆ తర్వాత అధికారమూ పంచుకున్నాయి. కట్ చేస్తే విభేదాలతో రామ్ అనుకుంటూ మూడు పార్టీల కూటమి కాస్త మూడు ముక్కలైంది. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు విడివిడిగా పోటీ చేసి చావు దెబ్బతిన్నాయి. ఘోర ఓటమిని చవిచూశాయి. దీంతో మళ్లీ మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలనే ప్రతిపాదన ముందుకొస్తుంది. कार गराज नेटवर्क ग्रेट, क्लेम कवर ग्रेट, प्राइस वेट वाह, प्राइस भी ग्रेट. टाटा AIG कार इंश्योरेंस, ट्रस्टेड नाम, फैंटास्टिक नाम. ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కూటమి కట్టే విషయంలో రాష్ట్ర నాయకుల అభిప్రాయం కోరింది. ముఖ్యంగా 2014 తరహాలో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రతిపాదన చర్చకు వచ్చింది. ఇప్పటికే ఏపీ నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకుంటుందని రాష్ట్ర నేతలు కేంద్ర నాయకత్వానికి చెప్పినట్టు సమాచారం. మరోవైపు బీజేపీకి 5 నుంచి 6 లోక్సభ సీట్లు, 10 నుంచి 12 అసెంబ్లీ సీట్లు టీడీపీ ఆఫర్ చేసినట్టు తెలిసింది. అయితే పొత్తు కుదిరితే 8 నుంచి 10 లోక్సభ సీట్లు ఆశించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా, జీవీఎల్ వంటి వాళ్లు టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్దామంటున్నారని సమాచారం. పార్టీలోకి వచ్చిన కొత్త కాపులు పొత్తుల కోసం తహతహలాడుతుంటే పార్టీని నమ్ముకుని ఉన్న పాత కాపులు మాత్రం ఒంటరి పోరుబాట పట్టాలంటున్నారట. అయితే ఏపీలో పొత్తులపై అంతిమ నిర్ణయం జాతీయ నాయకత్వమే తీసుకుంటుందని జీవీఎల్ వంటి నేతలు చెప్తున్నారు. బీజేపీ ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలో ముందుకు వెళ్ళాలి అన్నది కేవలం బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించేటువంటిది. మా ఎన్నికల్లో ఎవరెవరితో పొత్తులో వెళ్ళాలి అన్నది మా కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని మేము 6 నెలల నుంచి వరుసగా చెప్తున్నాం. ఇంకా నిర్ణయం, అంతిమ నిర్ణయం జరగలేదు. లేదు, అన్ని చోట్ల అట్లాగే జరుగుతుంది. మా పార్టీ సరైన టైంలో సరైన నిర్ణయం చేస్తుంది. ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావించే బీజేపీ అగ్రనేతలు కీలక నిర్ణయాలను అప్పుడే తీసుకుంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఏపీలో బీజేపీ పొత్తులతో వెళ్తుందా లేక ఒంటరిగా వెళ్తుందా అనేది సంక్రాంతి తర్వాతే తేలే అవకాశం ఉంది.